బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఒక కుక్క ఉండేది. అది దేవదాసి ఇంటికి వెళ్ళి పలహారం చేసేది. దేవాలయ ప్రసాదం అన్నం తినేది. దేవాలయంలో పడుకునేది. ప్రతిరోజు వచ్చి రమణ మహర్షులు ఉన్నటువంటి విరూపాక్ష గుహ ముందు నమస్కారం చేసి వెళ్ళిపోయేది. అది శరీరం విడిచిపెట్టినప్పుడు అలాగే చేయించారు. ఆయన దగ్గరికి ఎన్ని ప్రాణులో ఒక కుంటి కోతి ఒకటి ఉండేది. అది ఆయన అన్నం తింటుంటే అది అన్నం తినేది. అది వచ్చేది. ఒక గిన్నెలో దానికి అన్నం పెట్టేవారు. ఆయన తినడం మొదలెట్టితే అది తినడం మొదలెట్టేది. కోతికి నిలకడ ఉండదు, అటు ఇటు నడిచి పరిగెట్టి పోసేస్తుంది. ఒక మెతుకు కింద పోయకుండా తినేది. ఒక రోజున అన్నం కింద పడేసింది. అది ఏమి ఇవాళ నీ బుద్ధి ఇలా తయారైంది, అన్నం కింద పడేశావు అన్నారు ఆయన. దానికి కోపం వచ్చి రమణ మహర్షి కంటి మీద కొట్టింది. ఆయన నువ్వు నా దగ్గరికి రావద్దన్నారు. అది ఏడుస్తూ వచ్చి ఒక వారం రోజులు పోయిన తర్వాత అన్నం తినడం మానేసి బతిమాలుకుంది ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని, నన్ను మళ్ళీ మీ ఒళ్ళోకి తీసుకోండి, నాకు అన్నం పెట్టండి అని. ఆయన అన్నం పెడితే అది కలిసి అన్నం తినేది. అది ఒకానొకప్పుడు కోతులందరికీ రాజు అయింది. ఆయన అన్నారు నోటితో, నువ్వు ఒకనాడు రాజు అవ్వాలే కోతులకి అన్నారు. అది నిజంగా రాజు అయింది. వాళ్ళు ఎన్నుకుంటారట కోతుల జాతుల్లో కూడా. ఎన్నుకుని అది వచ్చి భగవాన్కి స్కందాశ్రమంలో ఉండగా వచ్చి నమస్కారం పెట్టుకుంది. నమస్కారం పెట్టుకుంటే ఆయన అన్నారు అన్నం తినన్నారు. అంటే అది తిననని చెప్పి సంజ్ఞ చేసి వెళ్ళి చెట్టు మీద కూర్చుంది. 20 రాణులు. వానర జాతిలో ఏంటంటే అంతవరకు ప్రభువుగా ఉన్నవాడి రాణులు కొత్త ప్రభువుకి రాణులు అయిపోతారు. అందుకని అది రాణులతో కూర్చునుంది. అందుకని అక్కడ అన్నం తింది అది. ఆ తర్వాత ఇన్ని ప్రాణులు, ఒక ప్రాణి కాదు. ఆ కూరలవ్వ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పాపం ఆకుకూరలు తెచ్చి ఉడికించి రమణ మహర్షికి పెడుతూ ఉండేది అరుణాచల పర్వతం మీద ఉన్నప్పుడు. ఆవిడ మహాతల్లి లక్ష్మి అనేటటువంటి ఒక ఆవు రూపంలో పుట్టి ఆశ్రమానికి వచ్చింది. మహర్షి చెప్తూ ఉండేవారు, ఈవిడ కూరలవ్వ ఇప్పుడు లక్ష్మి అన్న గోవుగా వచ్చిందని చెప్పేవారు. దానికి ఎంత స్వాతంత్రం! అది తిన్నగా రమణ మహర్షి దగ్గరికి వచ్చేది. ఆయన కౌపీనం ఒకటే పెట్టుకుని కూర్చుని ఉండేవారు. ఆయన ఒళ్ళంతా నాకేసేది. నాకేస్తే నాలుక గరుగ్గా ఉంటుందేమో, ఆయన ఒళ్ళు ఎర్రగా అయిపోయేది. ఎర్రగా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేది. ఆయన హాల్లో కూర్చుని ఉంటే వచ్చి ఆయనకి రోజు ప్రదక్షిణం చేసి, అది రాత్రి పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది. గోశాల కట్టారు. గోశాల కడితే గోశాలలోకి ఆ ఆవుని పంపిస్తున్నారు. అది వెళ్ళలేదు. ఎంత తోసినా వెళ్ళలేదు. అది అందరినీ తప్పించుకుని పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి రమణ మహర్షి ముందు నించుంది. ఆయనకు అర్థమైంది, ఓ నేను గృహప్రవేశం చేస్తున్నాను గోశాలలోకి, మీరు లేకపోతే ఎలా రమ్మంటోందని. ఆయన లేచి వచ్చారు. ఎందుకు దాన్ని అలా ఇబ్బంది పెడతారు, అది నేను వచ్చాక గృహప్రవేశం చేస్తానంటోందన్నారు. అప్పుడు భగవానులతో కలిసి అది గృహప్రవేశం చేసింది. దానికి అంత చేరిక, ఎంతమందిలో ఉన్నా సరే అది టీవీగా నడిచి వచ్చి రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన్ని నాకేసి ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది. ఆఖరణ దానికి ప్రాణం పోయేటప్పుడు కూడా అలాగే ఉగ్గపట్టుకుంది ప్రాణాలు. రమణ మహర్షి వెళ్ళి దగ్గర కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుని, ఏమ్మా బాధగా ఉందా లక్ష్మి అని ఒళ్ళు నిమురుతుంటే ఆయన వంకే చూస్తూ ప్రాణం వదిలేసింది. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో సమాధులుంటాయి. వెనక్కి వెళ్ళి చూస్తే అందులో ఆ లక్ష్మి గోవు అని ఆవు బొమ్మేసి సమాధి ఉంటుంది. అది ఒక సిద్ధయోగి చిట్ట చివరికి ఇలా వచ్చి ఒక గోవు రూపంలో సేవించిందని ఆయన దానికి సన్యాసిని ఎలా పూడుస్తారో అలా ఖననం చేసి సమాధి నిర్మాణం చేశారు. అలా ఒక కాకి ఒక గ్రద్ద పొడిస్తే వచ్చి రమణ మహర్షి దగ్గర పడిపోయింది. ఆయన దాన్ని ఒళ్ళో పెట్టుకునేవారు. అది అలా వారం రోజులు ఉండి ఆయన ఒళ్ళోనే పడుకుని ఒళ్ళోనే ఉండి ఒళ్ళోనే వదిలిపెట్టేసింది ప్రాణం. ఉడతలు పరిగెడుతూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒంటి మీద ఆడుకుంటూ ఉండేవి. ఆయన జీడిపప్పు తెచ్చి చేతిలో పట్టుకుంటే తినమంటే తినేవి కావు. ఉడతలన్నీ వచ్చి చుట్టూ చేరితే ఆయన ఒక్కొక్క జీడిపప్పు పెడితే ఈ ఉడతలన్నీ తింటూ ఉండేవి. పాము వచ్చి పడగపట్టి నించునేది. నెమలు వచ్చి అక్కడ నించునేది. నెమలి పావుని కొట్టేది కాదు, పావు నెమల్ని చూసి భయపడేది కాదు. అన్ని ఉడతలు ఆయన ఒంటి మీద తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవి. పూర్వం మనం కాశీఖండంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం గురించి చదివితే ఎంత విచిత్రంగా ఉంటుందో. ప్రాణులు తమ మధ్య వైరాన్ని కూడా మరిచిపోయి ఎలా తిరుగుతాయని చెప్తారో అలా తిరుగుతూ ఉండేవి ప్రాణులన్నీ ఆయన దగ్గర. జాక్ అని ఒక కుక్క, ఎంత విశ్వాసం మహర్షి అంటే.
అంత విశ్వాసం ఉన్న కుక్క అది భీష్మాచార్యుల వారిలా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలు ఒగ్గపట్టుకుని అపరభీష్ముడిని పిలిచారాయన దాన్ని. భగవాన్ వచ్చి దగ్గర కూర్చుని దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్న తర్వాత ఆయన వంక చూస్తూ కళ్ళు మూసేసింది. ఇప్పటికి జాగ్ ది డాగ్ అని రాసి ఆ కుక్కకి కూడా సిద్ధ పురుషుడు ఆఖరిసారి ఇలా శరీరం విడిచిపెట్టారని దానికి సమాధి కట్టించారు. త్రికాలవేది ఎక్కడ ఎన్ని ప్రాణులు ఆయన కోసం వస్తే అన్ని ప్రాణులతో మాట్లాడుతుండేవారు. అన్నీ ఆయనని చూసి పరవశించిపోతుండేవి. ఇన్ని ఆయన చుట్టూ చేరుతుండేవి. భగవంతుడి చుట్టూ సమస్త ప్రాణులు ఎలా తిరుగుతాయో రమణుల చుట్టూ అలా తిరుగుతుండేవి. అళగమ్మ గారు స్కందాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఆవిడికి అనారోగ్యం వచ్చి ఇక ప్రాణోత్క్రమణం అయిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఇక మాట పోయింది. ఆవిడ్ని పడుకోబెట్టి ఇప్పటికీ ఉంటుంది ఆ గది. అళగమ్మ గారికి మోక్షం ఇచ్చిన గది అని రాసుంటుంది, మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆ గదిలో అమ్మ దగ్గర కూర్చుని అమ్మ గుండెల మీద కుడి చేయి పెట్టి అమ్మ తల మీద ఎడం చేయి పెట్టి పట్టుకున్నారు. తెల్లవారుజామున కూర్చున్న వ్యక్తి రాత్రి 8 గంటలకి లేచారు. లేచి అమ్మ మోక్షం పొందింది అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమైందన్నారు. అమ్మ చేసుకున్న కర్మల వల్ల, వాసనాబలం వల్ల కొన్ని వేల జన్మలు ఎత్తాలి. ఆ కొన్ని వేల జన్మల్ని అమ్మతో సూక్ష్మ రూపంలో అనుభవింపచేసేశాడు. సూక్ష్మ శరీరంతో అనుభవించేసింది. కర్మలన్నీ నశించిపోయాయి. ఇప్పుడు అమ్మ మళ్లీ పుట్టడానికి ఏ కర్మలు లేని స్థితిలో తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. కాబట్టి అమ్మ సిద్ధి పొందింది. అందుకే అమ్మ చనిపోయిందంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. సిద్ధి పొందింది. కాబట్టి ఒక సన్యాసి శరీరాన్ని ఎలా ఖననం చేస్తారో అలా ఖననం చేద్దామన్నారు. 8 గంటలకి, నేను అదే మీతో చెప్తున్నది, ఒక జ్ఞానికి చెల్లుతుంది, మనకి చెల్లదు. వెంటనే 8 గంటలకి ఆయన అమ్మగారి శవం దగ్గర నుంచి లేచొచ్చి కూర్చుని అన్నం తిన్నారు. ఆయనకి జ్ఞానికి విధి నిషేధము ఉండవు. సామాన్య సాధకుడు అలా కాదు, అలా చేయడానికి వీలు లేదు. రమణ మహర్షి జీవితాన్ని చదివి రమణ మహర్షి యొక్క స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప రమణులు చేసినవి అనుకరించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. అది ఏదో నాటకంలో పాత్ర వేసినట్టు ఉంటుంది తప్ప నిజ జీవితంలో ఎదగడం మాత్రం కాదు. అది క్రమక్రమంగా సాధన చేత జ్ఞాని కావాలి తప్ప అకస్మాత్తుగా ఏవో కొన్ని పనులు చేసి నువ్వు జ్ఞానివైపోయావు అనుకుంటే చాలా చాలా ప్రమాదం. అది గతి తప్పిపోతాడు, సాధనలో కిందకి వెళ్ళిపోతాడు. పరమ ప్రమాదం అది. సరే, నేను దాని గురించి హెచ్చరికతో కూడిన ప్రసంగం ఎందుకు చెయ్యాలి, రమణతత్వం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆయన ఆ మూడో తమ్ముడు మహానుభావుడు, పెద్ద ఆయన ఎలాగో నాగస్వామి శరీరం వదిలిపెట్టారు, రెండో ఆయన భగవాన్ రమణులైపోయారు, మూడో ఆయన తన భార్య చనిపోయింది, ఆ కొడుకుని తీసుకెళ్లి చెల్లెలు అలివేలు మంగ దగ్గర వదిలేశారు. ఆ నాగసుందరం గారు నేను ఒక్కడిని మాత్రం ఉండిపోవడం ఎందుకని, ఇక అళగమ్మ గారు అక్కడే ఉంది కదా అని చెప్పి ఆయన కూడా సన్యాసం తీసుకున్నారు. తీసుకుని నిరంజనానంద స్వామి అన్న పేరుతో ఆయన కూడా విరూపాక్ష గుహలోనే ఉండేవారు. ఈ తల్లి శరీరాన్ని పట్టుకుని కొండ కిందకి దిగారు. అప్పటికి శ్మశానం, ఇప్పుడు రమణాశ్రమం ఏదుందో అది శ్మశానంలో అంతర్భాగం. అప్పుడు ఆ శ్మశానంలోనే ఒక గొయ్యి తీసి గోతిలో అమ్మ శరీరాన్ని ఉంచారు. ఉంచగానే ఎవరో కాశీ నుంచి శివలింగం తీసుకొచ్చారు. వెంటనే అమ్మగారి సమాధి మీద ఆ శివలింగాన్ని ఉంచి దీని పేరు మాతృభూతేశ్వరాలయము, అమ్మగా మారిన పరమేశ్వరుడు లేదా పరమేశ్వరుడైన అమ్మ అన్న పేరుతో అమ్మకి గుడి కట్టారు, మాతృభూతేశ్వరాలయం అని. అప్పటికి గుడేం లేదు. కొన్నాళ్లు పోయిన తర్వాత రోజు కొండ దిగొచ్చి నిరంజనానంద స్వామి పూజ చేసేవారు. రోజు రావడం వెళ్ళడం కష్టంగా ఉందని 4 తాటాకులతో చిన్న పందిరేసుకుని ఆ శ్మశానంలోనే సమాధి పక్కన ఉంటూ ఉండేవారు ఆయన. అలా ఉంటూ ఉండగా కొంతకాలానికి జయంతి ఉత్సవాల సమయానికి రమణ మహర్షి కూడా వారం రోజుల ముందు వచ్చి అక్కడే ఉండిపోయారు. ఉండిపోయి ఆయన పైకి వెళ్ళలేదు కొండ మీదకి. ఉండిపోయిన తర్వాత 4 తాటాకు పందిళ్లు వేశారు. ఒక తాటాకు పందిరి గదిలో రమణులు కూడా ఉంటూ ఉండేవారు. అలా ఉన్న రోజుల్లోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన ఒక గదిలో ఉంటుండగా ఓ కుక్కొకటి లోపల ఉండేది. ఒక 4 కిటికీల దగ్గర పడుకునేవారు. ఆయన పడుకున్నారు. ఇంతలో అలికిడి వినపడింది. ఊరికి చిట్ట చివరకు ఉంది ఆగ్నేయ భాగంలో. ఏమైంది, దొంగలు వచ్చారేమో అని అక్కడ ఉన్నవాళ్ళు లేచి కిటికీలోంచి చూశారు. చూసి 6 ఉన్నారు అన్నాడు లోపల ఉన్న అతను.
కనపడ్డారు బయట 6 దొంగలు. 6 ఉన్నారన్నాడు. అనగానే వాళ్ళు కిటికీ అద్దం బద్దలగొట్టి కిటికీ బద్దలగొట్టారు. బద్దలగొట్టి లోపల ఎంతమంది ఉన్నారా, ఎవరున్నారా అని అరిచారు. అరిచేటప్పటికీ రమణులు ఆయనకి నిద్ర ఏమిటి, శరీరం నిద్రపోతుంది. ఆయన కూర్చుని అన్నారు, తలుపు తీయండి, వారిని రమ్మనండి, వారికి కావలసినవి ఏ ఉన్నా తీసుకుని వెళ్ళమనండి అన్నారు. అంటే వాళ్ళు దొంగలు చాలా ఉద్రేకంగా ఉన్నారు, వాళ్ళు మనని కొడతారేమో అన్నారు. వాళ్ళు పాపం ఆ స్థాయిని ఇంకా పొందలేదు, వాళ్ళు దొంగతనంలో ఉన్నారు, వాళ్ళు ఉద్రేకపడచ్చు, కానీ మనం ఎందుకు ఉద్రేకపడాలి, తప్పు కదా, తీయండి తలుపు అన్నారు. అంటే తలుపు తీశారు. తలుపు తీసి లోపలికొచ్చి వాళ్ళు బడిత కర్రలు పెట్టి ఆ చుట్టూ ఉన్న వాళ్ళని అరిచిన కుక్కని కూడా కొడితే కుక్క భయపడిపోయి పారిపోయింది గదిలోకి. వాళ్ళు కూర్చున్న రమణుల దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం దాచావు చెప్పు, నీ దగ్గరికి చాలా మంది వస్తారు కదా, ఎంత ఉంది చెప్పమన్నారు. ఏమీ లేదు, ఉన్నవన్నీ అక్కడే ఉన్నాయి, మీకు కావలసినవి ఏ ఉన్నా మీరు పట్టుకెళ్ళవచ్చు అన్నారు. వాళ్ళు బడితి కర్ర తీసి ఆయన ఎడమ తొడ మీద కొట్టారు. బలంగా కొట్టే వెంటనే ఇలా తట్టు తేరిపోయింది. అంత దెబ్బ కొట్టే అబ్బా అని కూడా అనలేదు ఆయన. అలాగే కూర్చుని ఇక్కడ కూడా కొడతారా అని అడిగారు. అసలు బుద్ధి ఉందా వీడికి, అంత దెబ్బ కొడితే ఇక్కడ కొడతావా అని అడుగుతాడేటి అని ఆ శిష్యులు అందరినీ కొట్టారు. కొట్టిన తర్వాత వెతికారు, ఏదో 4 రూపాయలను, యాపిల్ పండు, కొద్దిగా బియ్యం అవి ఏవో దొరికాయి, అవే మూట కట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే ఈయన్ని బయటికి పొమ్మన్నారు. అంటే వెళ్ళి ఉత్తర గృహంలో ఒక చిన్న తాటాకు పందిరి కింద కూర్చున్నారు. ఒక అతను చూశాడు, రామకృష్ణ అని అతను చూశాడు, ఇంత తట్టుంది తొడ మీద, ఇంత దెబ్బ కొడతారా అని ఇనప ఓచొకటి తీసుకుని ఇవాళ ఒకడినైనా చంపేస్తానని వెళ్తున్నాడు. రమణులు పట్టుకుని అన్నారు, అన్నం తింటున్నప్పుడు నాలుక పళ్ళ కింద పడుతుంది ఒక్కొక్కసారి, పళ్ళు నాలుకని కొరికాయని నాలుకది తప్పని నాలుక కోసుకుంటావా, నాలుక సరిగ్గా ఉన్న పళ్ళే కొరికాయని పళ్ళు పీక్కుంటావా, పళ్ళు నావే నాలుక నావే, వాళ్ళు ఈశ్వరుడే నేను ఈశ్వరుడే, ఇంత గొప్ప పూజ నాకెవరు చేస్తారు, ఎంత మంచి పూజ చేశారు. వాళ్ళు దొంగలు కాబట్టి పాపం వాళ్ళకి తగిన సంస్కారం లేదు, వాళ్ళు ప్రవర్తించినట్లుగా మనం ఎందుకు ప్రవర్తించడం, తప్పు అలా చేయకూడదు, ఊరుకోండి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. మరునాడు ఈ విషయం కర్ణాకర్ణిగా పోలీసులకి తెలిసి పోలీసులు వచ్చారు. కనీసం కొట్టారని దెబ్బ కానీ ఏమీ చూపించలేదు మహర్షి. తన దొంగలు పట్టుబడ్డారు, వాళ్ళని జైల్లో పెట్టారు. తర్వాత నేను మీతో ఎందుకు మనవి చేస్తున్నానంటే, నిద్దట్లో దొంగలు వచ్చారు, కర్రలు పెట్టి కొడుతున్నారు అంటే ఎవరైనా ఎంత ప్రతిస్పందించాలి. అప్పుడు కూడా ఆయనది ఉదాసీనమే, అదే స్థాయి, అంతే ప్రేమ. అమ్మని పిల్లాడు పిలిచి ఎవరితోనో మాట్లాడుతుంటే అమ్మ పలకలేదని కోపం వచ్చి చెళ్ళని చంపకాయ కొడితే ఏమిటది అని ఊరుకున్న అమ్మలా, పిల్లవాడికి తెలియదని క్షమించేసిన తల్లిలా, క్షమించేయడమే తప్ప కనీసం దొంగల మీద ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వలేదు. ఎప్పుడూ ఆయన అసలు మళ్ళీ ఆ సందర్భాన్ని స్మరించలేదు. For more videos like this, subscribe Big TV channel.